హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. జ్యూసీగా, టేస్టీగా, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చే స్వీట్ రెసిపీ కదా. ఈ దీపావళికి ఈ విధంగా గులాబ్ జామున్ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అస్సలు క్రాక్స్ అనేవి రాకుండా, పాకంలో వేసినా కూడా ఎక్కడా కూడా పగిలిపోకుండా పర్ఫెక్ట్గా చేసి చూపించాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. మీరు కూడా కుక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం గులాబ్ జామున్ కోసం పిండిని జల్లించుకుందాం. ఒక గిన్నెను తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకుని జామున్ ప్యాకెట్ని కట్ చేసుకుని పౌడర్ అంతా కూడా ఇలా జల్లెల్లో వేసుకోండి. ఈ పిండి అంతా కూడా బాగా జల్లించి తీసుకోండి. జల్లించిన పిండితో మనం గులాబ్ జామున్ చేసామంటే సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి. ఎక్కడ కూడా పగుళ్ళు అనేవి రావు. ఇలా మొత్తం అంతా కూడా జల్లించుకున్నాం కదా. దీనిలో కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని మృదువుగా కలుపుకోండి. వేళ్లతో బాగా ఒత్తుతూ చపాతీ పిండిలాగా కాకుండా ఇలా పైనే పాలని కలుపుకుంటూ పిండి ముద్దని చేసుకోండి. ఒకేసారి ఎక్కువ పాలు పోయకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోయండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత పిండి ముద్దని ఇలా రెడీ చేసుకున్నాం కదా. పిండి లోపలంతా కూడా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతూ పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు జామున్స్ అన్నీ కూడా ఒకే సైజులోకి చేసుకోవాలి అంటే ఏదైనా స్పూన్తో పిండి ముద్దని కొలిచి తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నామంటే జామున్స్ అన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి. పిండి ముద్దని అరచేతిలో పెట్టుకుని గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోండి. ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. పిండి అంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదా. ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి రాకుండా చక్కగా పిండిని కలుపుకున్నట్లయితే బాల్ చేయటం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి లో ఫ్లేమ్లో ఆయిల్ని కాగించండి. వేరొక స్టవ్ పైన పాకాన్ని రెడీ చేసుకుందాం. కళాయి పెట్టుకుని 2 కప్పుల వరకు పంచదారని వేసుకుని 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయండి. ఇలా 4 కప్పుల వరకు వాటర్ని పోసాం కదా. పంచదారని వాటర్లో బాగా కరిగేంత వరకు గరిటెతో కలుపుకుంటూ పాకాన్ని ఉడికించండి. షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా ఇలా పాకాన్ని ఉడికిస్తూ ఉండాలి. పాకం ఉడుకుతుంది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మరి తీగ పాకం లాగా వస్తే సరిపోతుందండి. మరీ చిక్కని పాకం అక్కర్లేదు. మనం పాకాన్ని వేళ్లతో టచ్ చేసి చూసినట్లయితే కొంచెం జిగురులాగా గమ్మీగా అనిపించాలి. అలా వచ్చింది అంటే పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ కళాయిని పక్కన పెట్టుకుని ఇదే స్టవ్ పై కాగుతున్న ఆయిల్ కళాయిని పెట్టుకుని లో ఫ్లేమ్లోనే మనం ఆయిల్కి పట్టినన్ని జామున్స్ని వేసుకుని వేసిన వెంటనే గరిటెతో కదపకుండా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇలా మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేయండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో మనం గరిటెతో ఎక్కువసేపు కదపకుండా ఇలా చాలా స్లోగా జాగ్రత్తగా జామున్స్ని డీప్ ఫ్రై చేయాలి.
కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన జామున్స్ని కూడా సెకండ్ బ్యాచ్లో డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేంత వరకు ఒక గిన్నెలోకి పెట్టుకోండి. డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై చేసిన వెంటనే జామున్స్ని పాకంలో వేసామంటే ఆయిల్ అనేది పాకంలోకి వెళ్ళి ఆయిల్ టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. అందుకే మనం 2 నిమిషాల పాటు ఆయిల్ అంతా కిందకు వచ్చేంత వరకు ఒక గిన్నెలోకి పెట్టుకుని తర్వాత మాత్రమే జామున్స్ని సిరప్లోకి వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసిన గులాబ్ జామున్ అన్నీ కూడా షుగర్ సిరప్లోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి జ్యూస్ మొత్తం కూడా జామున్స్కి అంటుకునేలా బాగా కలిపి కళాయికి మూత పెట్టి ఒక 2 గంటల వరకు పక్కన పెట్టండి. 2 గంటల తర్వాత చూసినట్లయితే జామున్స్ అన్నీ కూడా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని చాలా జ్యూసీగా టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా చాలా పొంగుతూ ఉన్నట్లుగా సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని నానాయి కదా, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. జ్యూసీగా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా నేను చూపించిన విధంగా పిండిని కలిపి ఒకసారి చేసి చూడండి. మీకు కూడా ఈ సిరప్ జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ అనేది బాగా నచ్చుతుంది. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.